నువ్వెవరో, ఎలా ఉంటావో, ఎప్పుడు కలుస్తావో అని ఈ నెల రోజులు తపన పడ్డాను. నీకోసమే బ్రతుకుతున్నానేమోనని, నువ్వు లేకపోతే బ్రతకలేనేమోనని ప్రతి క్షణం నన్ను నేను ప్రశ్నించుకునేవాడిని. యునో, ఈ రోజు రాత్రి వెన్నెల్లో నువ్వు నన్ను కలుస్తావని పొద్దున్నే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాను. పని మీద దృష్టి లేదు, ఆకలి మీద ధ్యాస లేదు. నా మనసంతా నీ మీదనే ఉంది. నా గుండె చెప్పు నాకే వినిపిస్తుండేది. అరే, ఒక అందమైన ఆడపిల్లని చూడాలనుకుంటే ఇన్ని రోజులు, ఇన్ని గంటలు, ఇన్ని నిమిషాలు వృధా చేయాలని నాకే అనిపించింది. వెళ్ళిపోవాలి. చీకటి పడగానే హిల్ పార్క్ దగ్గరికి వచ్చి ఏంజిల్ మోహన్ చూశాకే వెన్నెల్లో కురిపిస్తున్న చంద్రుని చూడాలనుకుని డిసైడ్ అయి బయలుదేరాను. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఎందుకంటే నా ఊపిరి, నా ధ్యాస, నా ప్రాణం అంతా నువ్వే అనుకుని అలాగే ఇలాగే వచ్చేసాను. నీ వల్లే, నీ కోసం, నీ దగ్గరికి వచ్చిన ఈ లవర్ బాయ్, ఈ ప్లే బాయ్ నిన్ను కళ్ళారా చూడాలనుకున్నా ఇప్పుడు చూడదలుచుకోలేదు ఏంజిల్. ఆశ్చర్యపోతున్నావు కదా, నీ మొహం నాకు చూపించకపోయినా నీ కనుబొమ్మలు ముడిపడి ఉంటాయని నేను గెస్ చేయగలను. అఫ్కోర్స్ ఈ మాటను ఊహించుండకపోవచ్చు. నీకు తెలుసా, నీ దగ్గరికి రావడానికి 2 నిమిషాల ముందు కూడా నిన్ను కలవాలని కోరిక బలంగా ఉండేది. నిన్ను చూస్తున్నానని ఉత్సాహం ఉప్పొంగిపోయింది. కానీ ఉద్రేకమైన పరవశానికి అడ్డుపడింది ఒక్క ఆలోచన. నేను ఈ రోజు కలుస్తున్నానని నా భార్య ఐశ్వర్యకి చెప్తే మా అమ్మ చిన్న కోడలికి ఇస్తున్న గిఫ్ట్ అని ఇచ్చిన నెక్లెస్ని తీసి నాకిచ్చింది. వెళ్ళు మామ, వెళ్ళి నీ ఏంజిల్ని ఫస్ట్ టైం కలుస్తున్న సందర్భంగా ఇస్తున్న గిఫ్ట్ అని చెప్పి పంపించింది. నాతో జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన ఆడపిల్లని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి ముక్కు మొహం తెలియని అమ్మాయిని కలిసి తన చెల్లో పువ్వులు పెట్టాలని వెళ్తున్న నన్ను ఆల్ ద బెస్ట్ అంది ఐశ్వర్య. ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడి నిన్ను అప్సెట్ చేస్తున్నందుకు నన్ను క్షమించు. నీ ఒరిజినల్ పేరేంటో కూడా నాకు తెలీదు. ఏంజల్గా పరిచయం అయ్యా. దేవతలు ఎలా ఉంటారో ఊహించుకోవటమే తప్ప డైరెక్ట్గా చూసింది లేదు. ఏంజల్గానే వెళ్ళిపో. అందుకే నీ మొహం చూడదలుచుకోలేదు. నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాను. నా కోసం తన లైఫ్నే త్యాగం చేసిన ఐశ్వర్య దగ్గరికి వెళ్ళిపోతున్నాను. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మధ్యలో పరిచయం అయ్యా, మధ్యలోనే ఎండ్ అయిపోతున్నావు.
గుడ్ బై ఫర్ ఎవర్, గుడ్ బై ఫర్ ఎవర్, గుడ్ బై ఫర్ ఎవర్, గుడ్ బై ఫర్ ఎవర్. బావా 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 ఎగిరే మప్పులలోన పగలే వెన్నెల పాట పలికే నవ్వుల వీణ ఎందెల్లో సాగే రాగాలేవో హృదయం హృదయం బావా బావా ఐశ్వర్య నువ్వు పడితే ఊరుకుంటే నవ్వులోనే చిగురించిందే. ఇదంతా డ్రీమా? నువ్వు వచ్చి నన్ను దగ్గరికి తీసుకుంటావని కలకంటూ ఎంతో దూరం వెళ్ళిపోయాను మహి. స్వర్గం అంటే అదేనేమో. మహి వచ్చాడు. ఏంజిల్ వచ్చాను ఏంజిల్. నువ్వెవరివో, ఎలా ఉంటావో, ఎప్పుడు కలుస్తావా అని ఈ 4 రోజులు తపన పడ్డాను. నీకోసం బతుకుతున్నానేమోనని, నువ్వు లేకపోతే బ్రతకలేనేమోనని ప్రతి క్షణం నన్ను నేను ప్రశ్నించుకునేవాడిని. ఇది కళ నిజమా? మహి ఇందాక కల్లో చెప్పినట్టే చెప్తున్నాడు. నీకోసం ఇక్కడికి వచ్చాను కానీ నిన్నైతే చూడాలని లేదు ఏంజల్. ఎందుకంటే నువ్వెవరనేది నీ మొబైల్ చూపించింది ఐశ్వర్య. మహి, ఐ హేట్ యు. అది కాదు మహి. మాట్లాడుకో. నువ్వు చేసిన మోసం తలుచుకుంటుంటే కంపరం వస్తుంది. తప్పుకో, నా లైఫ్ లో నుంచి తప్పుకో.
30 రోజుల్లో నేను నీ నుండి తప్పుకోవాలని గడువు పెట్టావు. భర్తను వదిలి ఏ భార్య సుఖంగా ఉంటుంది? నువ్వు లేకుండా సుఖంగా ఉండగలను, సంతోషంగా బ్రతకగలను. నేను బతకలేను. అందుకే చచ్చిపోవడం కన్నా సాధించుకోవడం మేలు అని ఇలా వేషం వేశాను. నాతోనే వేషాలు వేయించావు, నన్ను పిచ్చోని చేసి ఆడుకున్నావు, అటు ఇటు పరిగెట్టించావు. నేను పడుతున్న కష్టాలు చూసి నువ్వు ఎంజాయ్ చేసావు. కొన్ని నా ఏంజిల్ కనపడితే ఇవన్నీ మర్చిపోవచ్చు అనుకున్నాను. కానీ నువ్వే ఇలా నాటకం ఆడమని తెలుసుకున్నాక శాశ్వతంగా నిన్ను మర్చిపోవాలని డిసైడ్ అయ్యాను. నీ పట్ల అసహ్యం ఎక్కువై నీ పీక నులివేస్తామని భయంగా ఉంది. కానీ నిన్ను టచ్ చేయకూడదని పట్టుదల కూడా ఉంది. నువ్వు చేస్తే నీ శవాన్ని కూడా చూడను. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. నీ కాళ్ళు పట్టుకుంటాను మహి. నన్ను దూరం చెయ్యొద్దు. నన్ను తాకొద్దు, మైల్ చెయ్యొద్దు. మోసం చేసే నీళ్ళంటని టచ్ చేస్తే మంచిది కాదు. లే వెళ్ళెక్కడి నుంచే. నిజంగా వెళ్ళిపోమంటున్నావా మహి? వెళ్ళిపోమంటే ఇంటికి కాదు, నరకానికి. ఏంజిల్తో కలిసి స్వర్గంలో బ్రతుకుదాం అనుకున్న నన్ను మోసం చేసే నువ్వు చచ్చిపోవాలి. నువ్వు చచ్చిపోయాన్న విషయం నాకు తెలిసేదాకా నేను ఇంటికి వెళ్ళను. అంతవరకు బయటే ఉంటాను. You just go to hell. ఒక్కసారి నా వైపు చూడరా మహి. చెక్. చివరిసారిగా నిన్ను మనస్ఫూర్తిగా కూడా చూడలేని దురదృష్టవంతురాల్ని నేను. ఐ మిస్ యూ ఫర్ ఎవర్. నీ మాటలు, నీ నవ్వు, నీ కోపం, నువ్వు అన్నీ మిస్ చేసుకుంటున్నాను. ఐశ్వర్య, 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 ఏంటా డ్రైవింగ్? ఐశ్వర్య, ఏంటిది? ఓ షిట్! ఐశ్వర్య, ఆపు! ఐశ్వర్య, స్టాప్! ఏంటిది?
ఐశ్వర్య 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 ఏమైంది? ఆ డ్రైవింగ్ ఏంటి? ఏం లేదు బావా, ఏదో ఆలోచిస్తున్నాను. ఈ టైంలో నువ్వు ఒక్కదానివి కారు వేసుకురావడం ఏంటి? మహి ఎక్కడా? మహి వర్క్ ఎక్కువ ఉందని లేట్ అవుతుందని చెప్పాడు. పిచ్చావాడికి ఈ టైంలో నిన్ను ఒంటరిగా పంపించడం ఏంటి? లక్కీగా పెద్ద ప్రమాదం తప్పింది. నువ్వు పద, కారు డ్రైవర్ తీసుకొస్తాడు. దా. కూర్చో ఐశ్వర్య, కూర్చో ఐశ్వర్య. ఇంట్లో నుండి వచ్చేటప్పుడు ఆంటీకి అంకుల్కి చెప్పకుండా వచ్చేసాను. చివరిసారిగా చూడ్డానికే మళ్ళీ తిరిగి వెళ్తున్నాను బావా. రెండోసారి నువ్వు కాపాడలేవు. ఈ రాత్రి నా ప్రాణం చీకట్లో కలిసిపోవడం ఖాయం. ఐశ్వర్య ఏమైంది? ఆహా. ఏడ్చేస్తున్నావు పార్వతి? బజ్జీలు చేస్తున్నాను అమ్మాయి గారు. ఈ ఇల్లే నీదైపోయిందే, నీ ఇష్టం వచ్చినట్టు చేయి. అదేంటి చిన్నమ్మ గారు అట్ట అన్నారు? మేం మెనూ ఇస్తే ఆ ఆర్డర్ చూసుకుని నువ్వు ప్రిపేర్ చేయాలి కదా? అవును చిన్నమ్మ గారు. అవును అని అమాయకంగా చెప్తావు కానీ నీ పని నువ్వు రెచ్చిపోతూ చేస్తుంటావు. మేం బజ్జీలు వేయమని చెప్పలేదు కదా? చెప్పలేదు కానీ ఇవాళ గురువారం కదా చిన్నమ్మ గారు. పెద్దబాబు గారు అమ్మగారు మాంసం తినరు. అందుకే మంచింగ్ కోసం బజ్జీలు వేశానంటావు. ఏ మేం తినకూడదా? మేము తింటాం. అయ్యో అమ్మాయి గారు, ఇవి అమ్మగారికి. అయితే మాకు కూడా కావాలి. వెళ్ళి కొంచెం పిండి మిర్చీలు పట్టుకురాపో. అట్టుకొస్తాను చిన్నమ్మ గారు. అట్టుకొస్తావో పట్టుకొస్తావో వెళ్ళి తొందరగా తగలడిపో. కారెంట్ డబ్బా ఇటివ్వే. ఏం చేస్తావత్తా? దీనికి మమకారాన్ని మిక్స్ చేస్తా. ఇది తీసుకుని యాస్టీస్ గా అక్కడ పెట్టే. అఖిలక్క ఈ కారం మిర్చి కొరికిందంటే మొంట నషాళానికెక్కి దాని గొంతు కొరికేస్తుంది. ఆగు, ఇటివ్వు. ఇప్పుడు అందరికీ నేనే సర్వ్ చేస్తాను. అదేంటమ్మాయి గారు, ప్లీజ్ చిన్న కోరిక అనుకో. ముచ్చట పడుతుంది కదా, ఐశ్వర్యనే సర్వ్ చేయని. మీరు కూర్చోండి ఆంటీ. మీ అందరికీ శాశ్వతంగా దూరం అయిపోతున్నాను ఆంటీ. అందుకే మీకు సేవలు చేస్తూ కన్ను మూయాలని డిసైడ్ అయ్యాను.
మహి మనసులో నేను లేనప్పుడు కోడలిగా మీ ఇంట్లో ఉండడం అనవసరం. నా మీద మీరెన్నో ఆశలు పెట్టుకుంటారు, అవి నేను తీర్చలేను. అందుకే ఇప్పుడే వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను. దేవా బాబా నన్ను కాపాడాడు గాని ఇక నన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. గుడ్ బై టు ఆల్ ఆఫ్ యూ. ఆంటీ తీసుకోండి. నాకొద్దులే ఐశ్వర్య, వాళ్ళందరికీ ఇవ్వు. దీప్తి. వద్దు. తీసుకోండి ఆంటీ. ఆంటీ, ఏంటి ఐశ్వర్య? మిమ్మల్ని ఒకసారి అమ్మా అని పిలవచ్చా? మా ఇంట్లో అడుగు పెట్టకముందు నేను నీ అత్తని, నా కొడుకు వెంట 7 అడుగులు వేశాక నువ్వు నా కోడలివి. నీలా పుట్టిన ప్రతి ఆడపిల్ల కూతురిలా ఒదిగిపోతుంది ఐశ్వర్య. మనసారా నువ్వు ఒకసారి అమ్మా అని పిలిస్తే చాలు, గుండె నిండా సంతోషాన్ని నింపుకుంటారు. ఇలాంటి అమ్మని వదిలి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? 10 రోజులే కదా. నీకోసం ఈ ఫ్యామిలీ మొత్తం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎన్నేళ్లు చూసినా ఇక తిరిగి రాను కదమ్మా. ఐ మిస్ యూ ఆల్. తినండక్క. పెదబాబు నువ్వు బజ్జీలు తినరు, నిప్పులు తినబోతున్నారు. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, ఏంటి నాది? అయ్యో! ముచ్చమక్క, మంచినీళ్ళు తీసుకురావా? అయ్యో! పార్వతి, 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 పార్వతి! బజ్జీలో కారం వేసి చంపేయడం కాకుండా పెదబాబు తల మీద తడతావంటే చెత్త మొహం దానా? కారం వేయలేచ్చన్నమ్మ గారు. కారం వేసావో వేయలేదో, తల మీద చెయ్యి అయితే వేసావు కదా. హనుమంతు,
ఎన్నిసార్లు చెప్పినా నీ కూతురు అర్థం కదా? అమ్మా, కంగారులో అలా చేసింది అమ్మగారు. పెద్ద మనసు చేసుకుని కనికరించండి. నువ్వు ఒకేమంటూనే ఉంటావు, అది ఒకేన పనులు చేస్తూనే ఉంటుంది. మనిషి అన్నాక ఒకసారి చెప్తారు, రెండోసారి అరుస్తారు, మూడోసారి తన్నిన సిగ్గు రాకపోతే ఏం చేయాలి? పెదబాబు, బాబు కూర్చోనన్నా. పెదబాబు, నీళ్లు తీసుకురా. ఇంకేంటి విశేషాలు? నువ్వే చెప్పు మామ. నాకు లైఫ్ నుంచి ఐశ్వర్య వెళ్ళిపోతే సూపర్ ఉంటది. రోజు దాని ఫేస్ చూసి చూసి టార్చర్ రా. ఐ హేట్ హెర్. లిఫ్ట్ చేయి మహి. చివరిసారిగా ఐ లవ్ యూ అని చెప్పి కళ్ళు మూస్తాను. మందు తాగేటప్పుడు కూడా ఈ దరిద్రం తగులుకుంటూనే ఉంటది. ఇది చావలేదనుకుంటా. ఎవర్రా మామ ఆ ఏంజ్లా? దాని ఊసెత్తకు, నాకు మండిపోతుంది. నెత్తిని మందు పోసుకుని తగలు పెట్టుకోవడానికి కంపరంగా ఉంది. ఐ హేట్ ఇట్. మహి ప్లీజ్ మహి, లిఫ్ట్ చేయరా. ఒక్కసారి లిఫ్ట్ చేయరా. ఏంజిల్ అంటే ప్రాణం అన్నావు? ప్రాణం కాదది, నా ప్రాణం తీస్తుంది అది. ఏంజిల్ ఎవరో కాదురా, నాకు నరకం చూపిస్తున్న ఐశ్వర్యే. నువ్వు కనపడకుండా పో అంటే కాల్ చేసి సావగొడుతుంది. రేయ్, వీడి మిస్సెస్ ఇన్నాళ్ళు ఏంజల్ అని ఆట పట్టించిందిరా. ఆట పట్టించలేదు, అది ట్రీట్ చేసింది, నన్ను మోసం చేసింది. భార్య ఎప్పుడు భర్తకు పరాయి స్త్రీలా పరిచయం అవ్వకూడదు మహి. నిన్ను నేనెంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలియాలని అలా వేషం వేశానే గాని మోసం చేయలేదు. ఇక నన్ను లైఫ్ లో చూడవని అర్థమైంది. అందుకే నేను కనపడకూడదని నిర్ణయించుకున్నాను. ఐ హేట్ హర్. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.